హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ టెక్నికల్ అనలిస్ట్‌గా, టెక్నీషియన్‌గా మారాలి అనంటే పర్సన్ స్టార్ట్ చేయాల్సిన పాయింట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్. వాట్ ఈస్ థాట్? గ్రాఫింగ్ గురించి మనం ఆల్రెడీ గ్రాఫింగ్ టూల్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంట్రొడక్షన్ అయిపోయింది కాబట్టి ఒక క్యాండిల్ స్టిక్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఒక క్యాండిల్ స్టిక్స్ అనేవి ఎలా తయారయ్యాయి? ఒక క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది? ఆ ఫార్మేషన్ అనేది జరగడానికి ఇన్పుట్ ఏ విధంగా వస్తుంది? ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ వస్తున్న ఫార్మేషన్ని చూసి మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటాం? చాలామందికి షేప్ మీద ఉన్న ఐడియా షేప్ రావడానికి కారణాల మీద ఉండదు. సో అందుకోసమని నేనేం చెప్తున్నానంటే షేప్ ఎందుకు వచ్చింది, దాని కారణం ఏంటి, దాని తర్వాత జరగబోయే కారణాల గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మార్కెట్ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకోవడం కుదురుతుంది. అప్పుడే మీ సైకాలజీ మ్యాచ్ అవుతుంది, లేకపోతే మ్యాచ్ అవ్వదు అనమాట. So let's understand what is the basic, a format of your candlesticks. మనం దాన్ని డ్రా చేసి చూద్దాం. ఓకే, ఇది నార్మల్గా ఉండే ఒక క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్. ఓకే, నేను డిఫరెంట్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే మీరు ఇంటర్నెట్లో ఆల్రెడీ గ్రీన్ కలర్, రెడ్ కలర్ చూస్తూ ఉంటుంటారు. బట్ ఏంటంటే మనం గ్రీన్ కలర్, రెడ్ దాకా వెళ్ళే ముందు ఫస్ట్ దాని యొక్క ఫార్మేషన్ ఏ విధంగా జరిగి ఉంటుంది అనే దాని గురించి అర్థం చేసుకుంటే మనం దాని బిహేవియర్ని అర్థం చేసుకోవడం ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ ఈ ఫార్మేషన్కి ఇన్పుట్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక ఫ్రూట్ మార్కెట్లో ఒక ఫ్రూట్ యొక్క ప్రైస్ యూజువల్గా ఏ విధంగా అయితే మారుతుందో, వేరీ అవుతుందో దాన్ని బట్టి దాని ఇన్పుట్ తీసుకున్నట్టయితే అది అలా మారడానికి కారణం ఏదైతే ఉందో మనం ఈ ఫినాన్షియల్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ ఎవరు కూడా తీసుకోవట్లేదు. దట్స్ ఫర్ ది ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది క్యాండిల్ స్టిక్. సో దాన్ని గుర్తుంచుకోండి కరెక్ట్గా. ఇప్పుడు ఒక ఇన్పుట్ వాల్యూని మనం తీసుకున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్లో మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు దీనికి ఇన్పుట్ వాల్యూ అనేది మనం యాడ్ చేసుకోవడం ద్వారా దాని షేప్ ఎలా ఫామ్ అవుతుంది అనే దాని గురించి గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉంటాయి మార్కెట్లో. ఆల్మోస్ట్ 20, 30, 40 డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. కాబట్టి మనం ప్రతి షేప్ని గుర్తుంచుకొని ఆ షేప్ని బట్టి మనం ప్రైస్ని అర్థం చేసుకోవటం కాదు. షేప్ యొక్క ఇన్పుట్ అర్థం చేసుకున్నట్టయితే ఆ ఇన్పుట్ని బట్టి మనం అక్కడ ఏ బేసిస్ మీద అయితే మనం ఆ షేప్కి వాల్యూ ఇస్తున్నామో అది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ప్రైస్ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఫ్రూట్ మార్కెట్లో మార్నింగ్ 8:30 9 o'clockకి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు జస్ట్ క్యాజువల్గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ సమ్ ప్రైస్ ఉంది. సో యూ కెన్ కాల్ ఇట్ ఎనీ నెంబర్. యూ కెన్ కాల్ ఇట్ 100 రూపీస్ అని నువ్వు అనుకో. ఓకేనా? 100 రూపీస్కి ఈ ప్రైస్ ఏదైతే ఉంది కదా, ఈ 100 రూపీస్ ప్రైస్ మార్కెట్లో ఉంది. తర్వాత ఈ ప్రైస్ ఇక్కడ నుంచి పడిపోయింది అనుకుందాం. ఫర్ ఎనీ రీజన్ ఏదో ఒక రీజన్ దానికి ఉంది అనుకుందాం. ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చిన ప్రైస్ మళ్ళీ మెల్లిగా ప్రైస్ అంతా కూడా రైజ్ అయ్యి మార్కెట్లో చాలా పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రైస్ తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. విచ్ మీన్స్ ఇప్పుడు అర్థం చేసుకో, ఫస్ట్ గుర్తుంచుకోవడానికి మార్నింగ్ మార్కెట్లో ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు వచ్చిన ప్రైస్ 100 రూపీస్. అప్పుడు మార్కెట్లో డిమాండ్ లేని కారణంగా అది ఒక 50 రూపీస్ దాకా వెళ్ళింది అనుకుందాం. ఓకేనా? తర్వాత మళ్ళీ మార్కెట్లో డిమాండ్ పెరిగింది, అంటే క్రౌడ్ ఎక్కువ వచ్చారు. సో క్రౌడ్ ఎక్కువ వచ్చిన కారణంగా ప్రైస్ అనేది పెరుగుతూ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఫస్ట్ పాయింట్, మార్కెట్లో ఎక్కువ సప్లై లేని కారణంగా కూడా ఈరోజు ఈ డిసిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో దట్స్ జస్ట్ టు అండర్స్టాండ్ ఇట్. మీరు మార్కెట్ని రియల్ టైంలో అర్థం చేసుకునేటప్పుడు ఏదో ఒక ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి సపోర్ట్ లెవెల్ని, రెసిస్టెన్స్ లెవెల్ని క్రియేట్ చేసేది డిమాండ్ అండ్ సప్లై. కాబట్టి మనము సపోర్ట్ని డిమాండ్ అని, తర్వాత రెసిస్టెన్స్ని, సప్లై అని గుర్తుంచుకునేటప్పుడు మనకి దాని వెనకాల జరుగుతున్న ఇన్పుట్స్ని గుర్తుంచుకోవడం చాలా అవసరం అవుతుంది. అండర్స్టాండ్? సో ఇప్పుడు ఈ విధంగా ఒక ప్రైస్ యొక్క మూవ్మెంట్ బిహేవియర్ అనేది మనకి ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో ఎలా, ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ ఇది, లో ప్రైస్ ఇది, హై ప్రైస్ ఇది, క్లోజ్ ప్రైస్ ఇది. ఇది ఒక టైం ఫ్రేమ్కి సంబంధించిన ప్రైస్. అంటే ఒక డేలో ఈ ప్రైస్ జరిగింది అనుకుందాం. ఓకేనా? ఒక డేలో 4 సార్లు ప్రైస్ మారే అవకాశం ఉంటుందా? 4-5 సార్లు మారే అవకాశం ఉంటుందా? లెట్స్ అజ్యూమ్. అంటే ఏ విధంగా ఇన్పుట్ ఉండొచ్చో ట్రై చేసి చూద్దాం. ఓకేనా?
ఎందుకంటే ప్రైస్ యొక్క బిహేవియర్ మనం గుర్తుంచుకునేటప్పుడు ఈ మూవ్‌మెంట్ అనేది ఎందుకు వస్తుందనేది మనకు అర్థం చేసుకోవడంలో చాలా ముఖ్యమైన విషయం ఉంటుంది. ఈ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయిన ప్రైస్ ఫస్ట్ మార్కెట్‌లో పైకెళ్ళింది. తర్వాత ఏం చేసింది, సప్లై ఎక్కువ అవ్వటం వల్ల ప్రైస్ అనేది చాలా కిందికొచ్చేసింది. ఓకే. ఆ తర్వాత సప్లై అయిపోయిన కారణంగా మార్కెట్‌లో ఇంకా డిమాండ్ ఉంది. సో, డిమాండ్ ఉన్నప్పుడు ప్రైస్ చాలా పైకెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైపోయింది, మెల్లిమెల్లిగా క్లోజింగ్ వరకి డిమాండ్ ఉన్నప్పటికీ సప్లై ప్రైస్ ఫ్రూట్ యొక్క న్యాచురల్ పాయింట్ ఏంటి, దాని యొక్క ఏజ్ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క కాస్ట్ దానికి స్పెండ్ చేస్తున్న మనీ తగ్గిపోతుంది. సో, అందువల్ల ప్రైస్ న్యాచురల్‌గానే ఆ రోజు కొంచెం పడిపోయింది అనుకుందాం. రియల్ టైమ్‌ని అర్థం చేసుకుంటూ, అజ్యూమ్ చేసుకుంటూ వద్దాం. ఇప్పటికి కూడా ఈ షేప్ మారలేదు. ఈ షేప్ ఈ విధంగానే ఉంది. ఈ షేప్ అనేది మారలేదు. మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఓపెన్ అయిన ప్రైస్ ఇది లో, కరెక్ట్? ఇది హై కాదు. ఆ రోజు ఆ టైంలో జస్ట్ ఆ సిట్యుయేషన్‌లో మాత్రమే పైకొచ్చింది. తర్వాత దీన్ని బ్రేక్ చేసి పైకెళ్ళిపోయింది. మళ్ళీ క్లోజ్ చేసింది. దీని షేప్ మారలేదు. యెస్ ఆర్ నో? ఇప్పుడు అలాగే ఇంకొక షేప్ ఛాన్స్ ఉందా? ఇంకొక షేప్ కూడా ట్రై చేయొచ్చా? ఎందుకంటే దిస్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ వే. ఎందుకంటే మార్కెట్‌లో సప్లై ఉంది, డిమాండ్ 2 ఉన్నాయి. అప్పుడు సప్లై డిమాండ్ ఎక్కువ ఉన్న కారణంగా ప్రైస్ పైకెళ్ళింది. ఆ తర్వాత సప్లై డిమాండ్ ఉన్న కారణంగా ఎక్కువ పెంచేశారు. అప్పుడు దానివల్ల ఏమైపోయింది, సప్లై అనేది ఎక్కువ అవ్వటం వల్ల డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గడం కాదు, ప్రైస్ బిడ్డింగ్ అనేది తక్కువకి వచ్చేసింది. ఎందుకంటే సప్లై ఎక్కువ ఉన్నప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది, అమ్మేవాళ్ళు 1000 మంది ఉండి క్వాంటిటీ, కొనే వాళ్ళకి 100 సరిపోతుంది అని అనుకుంటే ఏం జరుగుతుంది అక్కడ, మిగతా 900 క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా. సో దాని డిస్కౌంట్ ప్రైస్లో బయర్స్ అడుగుతారు కదా కరెక్ట్గా, అందుకోసమని. సో ఇప్పుడు ఈ షేప్ ఈ విధంగా ఉంది. రియల్ టైంలో ఈ పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఇంకొక వేరే పాసిబిలిటీ ఉందా చెక్ చేద్దాం. ఇంకో పాసిబిలిటీ ఉందా, ఉంటే ఏ విధంగా ఉండొచ్చు చెక్ చేద్దాం. ఓకే, ఇంకొక పాసిబిలిటీ ఏంటి, ఇక్కడ ఓపెన్ అయిన ప్రైస్ పైదాకా వెళ్ళి తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ చేయగలదా? ఇక్కడ క్లోజ్ చేసింది అనుకుందాం. అయితే ఇక్కడ ఏం జరిగిందని అర్థం చేసుకోవాలి మనం. ఏం జరిగిందని అర్థం చేసుకోవాలి. ఈ షేప్ని మాత్రమే గుర్తుంచుకోవటం, ఇలాంటి షేప్స్ని ఐడెంటిఫై చేయటం మన జాబ్ కాదు. మన జాబ్ ఏంటంటే దాంట్లో ఏం జరిగి ఉండవచ్చు అనేది మనం తెలుసుకున్నప్పుడే ప్రైస్ యొక్క బిహేవియర్ మీద మనకి క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా రాదు మై ఫ్రెండ్. గుర్తుంచుకో, ఎప్పుడైనా దాని యొక్క ఇంటర్నల్ రీడింగ్ ఎప్పుడైతే మనకి తెలుస్తుందో అప్పుడే దాని యొక్క షేప్ అనేది మనము దాని షేప్ని బట్టి మన డిసిషన్స్ అనేవి తీసుకుంటాం. కరెక్ట్? సో అలా గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ మార్కెట్ మార్నింగ్ టైంలో చాలా, ఆ రోజు ఫెస్టివల్ టైం అనుకో ఎగ్జాంపుల్, చాలా పైకి వెళ్ళిపోయింది ప్రైస్. తర్వాత సప్లై చాలా పెరిగిపోయింది. ఎందుకంటే 100 రూపాయలకి సెల్ అవ్వాల్సిన ప్రైస్ 200 రూపీస్కి సెల్ అవుతుందని అనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీని ఇంపోర్ట్ చేశారు. అప్పుడు ఆ టైం వరకు ఇమ్మీడియట్గా ఏమైపోయింది, అందరూ కూడా డిమాండ్ తగ్గిపోయింది మార్కెట్లో. ఆ తర్వాత ఏం జరిగింది, మార్కెట్లో ప్రైస్ చాలా డిస్కౌంట్కి వచ్చేసరికి ఎక్కువ మంది ఎక్కువ క్వాంటిటీలో బై చేసేసారు. ఆ తర్వాత ఇంకా క్వాంటిటీ ఉంది, బై చేయాల్సిన క్వాంటిటీ ఇంకా ఉంది, బై చేయాలనుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఏం చేశారు, సప్లై తగ్గిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్లో నువ్వు ఈ ప్రైస్కి బై చేయి, ఈ ప్రైస్కి బై చేయి, ఈ ప్రైస్కి బై చేయి, ఈ ప్రైస్కి బై చేయి, ఈ ప్రైస్కి బై చేయి అంటూ ప్రైస్ని తీసుకెళ్ళి ఇక్కడ క్లోజ్ చేశారు. విచ్ మీన్స్ ఆ రోజు ఓపెన్ అయిన ప్రైస్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ చేసిందని అనుకుందాం. ఈ టైప్ ఆఫ్ సినారియోస్ చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే ప్రైస్లో ఇంత సప్లై, ఇంత డిమాండ్ ఒకటేసారి జరగదు యూజువల్గా మార్కెట్లో. మీరు చూడు, నార్మల్ ఫ్రూట్ మార్కెట్లో ఏం జరుగుతుంది, రొటీన్ ప్యాటర్న్. మార్నింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ వరకు ప్రైస్ తక్కువ అవుతుంది. మార్నింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ ప్రైస్ తక్కువ అవుతుంది. బట్ ఓపెనింగ్ ప్రైస్ ఒకవేళ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అది మేబీ 60 రూపీస్లో క్లోజ్ అవుతుంది. 150 రూపీస్లో ఓపెన్ అయితే 180, 120 రూపీస్లో క్లోజ్ అవుతుంది. దట్స్ అ నార్మల్ వే, న్యాచురల్గా జరిగే ఒక ప్రైస్ యొక్క మూమెంట్. సీజన్స్ వైజ్గా ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. డిమాండ్ పెరగటం కారణంగా ప్రైస్ మారుతూ ఉంటుంది. సో క్వాలిటీని బట్టి కూడా ప్రైస్ మారుతూ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ గుర్తుంచుకో, ఫెస్టివల్ అనేది ఒక ఈవెంట్.
సో ఇప్పుడు మార్కెట్ యొక్క షేప్, ప్రైస్ యొక్క వాల్యూమ్, ప్రైస్ యొక్క డైరెక్షన్ని గుర్తుంచుకునేటప్పుడు లేదా రీడ్ చేసినప్పుడు మనకి దాని యొక్క ఈవెంట్, ఆ డే యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి కదా, లేదా ప్రీవియస్ డే జరిగిన విషయం గురించి అయినా తెలిసి ఉండాలి. అండ్ అలాగే హిస్టరీ మొత్తాన్ని కూడా చదివి చూస్తే మనకి తెలిసింది ఏంటంటే ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఏం జరుగుతాయి? ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి. నువ్వు క్యాండిల్ స్టిక్ షేప్ని చూస్తున్నావు, నేను క్యాండిల్ స్టిక్ షేప్ యొక్క ఇంటర్నల్ బిహేవియర్ ద్వారా నేను ప్రైస్ని గుర్తుంచుకుంటున్నాను. అండ్ అలాగే ఆ షేప్కి నేను ప్రతిసారి ఒక ప్యాటర్న్ని చూస్తున్నాను, ప్రతిసారి ఆ షేప్లో నేను ఒక ప్యాటర్న్ని చూస్తున్నాను. కరెక్ట్? ఇప్పుడు ఇక్కడ జరిగిన ప్యాటర్న్ వల్లనే కదా నాకు అక్కడ షేప్ వచ్చింది. ఎస్ ఆర్ నో? సో ఈ ప్యాటర్న్ని గుర్తుంచుకుంటే నేను ఈ షేప్ని గుర్తుంచుకున్నట్టే. అయితే నాకున్న బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ కింద ఉంది, కరెక్ట్? ఆ తర్వాత హై ప్రైస్ ఇక్కడ ఉంది, లో ప్రైస్ ఇక్కడ ఉంది, క్లోజ్ ప్రైస్ ఇక్కడ ఉంది, కరెక్ట్? సో నేను వీటన్నింటినీ ఒక ఇమేజ్లో చూస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పానండి, ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఒక 10 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 10 టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ మంత్లో 1 టైం రిపీట్ అవుతే అప్పుడు ఈ షేప్ ఆఫ్ ది ప్రైజెస్ అనేవి మనం గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. అవునా కదా? సో అలాగే ఒక 20 ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ 20 ప్యాటర్న్స్ మంత్లో ఎప్పుడైనా రిపీట్ అవ్వచ్చు. సో కాంప్లెక్సిటీ పెరుగుతుంది. సో ఓన్లీ 2 or 3 ప్యాటర్న్సే ఉంటాయి. ఇవి మంత్లో ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో చాలా ఈజీ అయిపోతుంది, కాంప్లెక్స్ అవ్వదప్పుడు. సో ఇప్పుడు మన పాయింట్ ఏంటి? మనం ఈ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయాలి అండ్ అలాగే ప్యాటర్న్స్ యొక్క బిహేవియర్ని గుర్తుంచుకోవాలి పర్మనెంట్గా. ఎందుకంటే హిస్టరీ రిపీట్స్. మార్కెట్లో ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్ ఫామ్ అవ్వదు. ఒక టైప్ ఆఫ్ షేప్ ఫామ్ అయితే దాని తర్వాత ఆల్టర్నేటివ్గా ఇంకొక ప్యాటర్న్ ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో మార్కెట్లో ఆ షేప్ ఆల్రెడీ జరిగి ఉంటుంది. సో హిస్టరీలో జరిగిన సేమ్ ప్యాటర్న్సే మళ్ళీ రిపీట్ అవుతాయి అనేదే మన కాన్సెప్ట్. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది కంప్లీట్గా దీని మీద ఆధారపడి ఉంటుంది. హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది అనే విషయం ఏంటంటే మళ్ళీ మార్కెట్ పడిపోతుందనో మళ్ళీ మార్కెట్ పెరుగుతుందనో కాదు, మార్కెట్లో కామన్గా కొన్ని ప్యాటర్న్స్ అనేవి తిరుగుతూనే ఉంటాయి, మార్కెట్ని చూపిస్తూనే ఉంటాయి ఆ ప్యాటర్న్స్లో. అందుకోసమే హిస్టరీ రిపీట్స్ అని పిలుస్తాం. సో దట్స్ గుర్తుంచుకోండి దాని గురించి కరెక్ట్గా. ఆల్రైట్. సో ఇప్పుడు ఇంకొక షేప్, వేరే షేప్ ఏదో ఉందనుకుందాం. క్యాండిల్ స్టిక్స్ యొక్క షేప్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు సినారియో ఎగ్జాక్ట్గా అపోజిట్లో చూస్తే ఈ క్యాండిల్ స్టిక్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా మారుతుంది? ఓపెన్ ప్రైస్ని మార్చామనుకుందాం. ఫర్ సపోజ్ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ బెటర్ వే, మనం ఓపెన్ ప్రైస్ని మార్చామనుకుందాం. అప్పుడు క్యాండిల్ స్టిక్స్ యొక్క షేప్ మారిపోతుందా లేదా? మారిపోతుంది, కరెక్ట్. సో ఇప్పుడు ఓపెన్ ప్రైస్ ఇక్కడుండి, హై ప్రైస్ ఇక్కడుండి, లో ప్రైస్ ఇక్కడుండి, క్లోజ్ ప్రైస్ ఇక్కడ ఉంటే అప్పుడు ఓపెన్ ప్రైస్ ఇక్కడ ఉన్న కారణంగా, క్లోజ్ ప్రైస్ ఇక్కడ ఉన్న కారణంగా షేప్ అనేది మారిపోయింది కదా, అవునా కదా? సో ఇప్పుడు దీన్ని మనం కలర్స్తో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన ప్రైస్కి గ్రీన్ కలర్ లైన్ ప్లేస్ చేద్దాం. వాట్ వి ప్లేస్ ఇట్? గ్రీన్ కలర్ లైన్ని ప్లేస్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళిన షేప్కి. ఇక్కడ నుంచి ఓపెన్ ప్రైస్ నుంచి కిందికి వచ్చిన ప్రైస్ యొక్క షేప్కి రెడ్ కలర్ షేప్ని ప్లేస్ చేద్దాం. ఓకే, రెడ్ కలర్, ఐఎమ్ రియల్లీ సారీ, రెడ్ కలర్ షేప్ని ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటి? ఓపెన్ అయిన ప్రైస్ నుంచి క్లోజ్ అయిన ప్రైస్ని మధ్యలో ఉన్న ప్రైస్ని మనం ఏమంటున్నాం? రెడ్ కలర్ క్యాండిల్ అని పిలుస్తున్నాం, అవునా కదా? అలాగే ఓపెన్ అయిన ప్రైస్ నుంచి క్లోజ్ అయిన ప్రైస్ పైన ఉంటే దాన్ని ఏమని పిలుస్తున్నాం? గ్రీన్ కలర్ క్యాండిల్ అని పిలుస్తున్నాం. సో ఇట్స్ అ వెరీ కామన్ పాయింట్. ఏంటి ఇక్కడ ఉంది? గుర్తుంచుకో, దిస్ ఈజ్ వన్ షేప్, గ్రీన్ కలర్ షేప్. ఇది టెయిల్ ఆర్ షాడో ఆఫ్ విక్, యూ కెన్ కాల్ ఇట్ ఎనీథింగ్. సో ఇప్పుడు కిందున్న ప్రైస్, ఓపెన్ ప్రైస్ మారడంగా ఆ షేప్ ఏ విధంగా ఉంటుంది? దాని యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది? దాని యొక్క షేప్ రెడ్ కలర్లో ఉంటుంది, కరెక్ట్? సో గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో ముఖ్యమైన విషయాలు ఇవి. ఏంటి? దీని యొక్క షేప్ రెడ్ కలర్లో ఉంది అని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ క్యాండిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? బేస్డ్ ఆన్ ఓపెన్ ప్రైస్ అండ్ క్లోజ్ ప్రైస్ మధ్యలో ఉన్న బాడీకి కలర్ని అప్లై చేస్తున్నాం. ఆ కలర్ని మనం
మనం ఆ కలర్ కోడింగ్ని బట్టి అది బుల్లిష్ క్యాండిల్ అని అండ్ అలాగే బేరిష్ క్యాండిల్ అని పిలుస్తాం. మనకు అవన్నీ పేర్ల గురించి పక్కన పెట్టు. ఎప్పుడో చిన్నప్పుడు మనతో క్లాస్లో చదువుకున్న ఫ్రెండ్ మనకి రోడ్డు మీద కనిపిస్తే అతని ఫేస్ గుర్తుంటుంది, అతని చూసిన సందర్భాలు గుర్తుంటాయి అండ్ అలాగే ఆ పర్సన్తో ఉన్న మూమెంట్స్ కూడా గుర్తుంటాయి, కానీ అతని పేరు గుర్తుకు రాదు కొన్నిసార్లు. దిస్ ఇస్ హ్యాపెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో అలాగే మనకి షేప్ యొక్క బిహేవియర్ తెలిసి ఉండాలి, అలాగే షేప్ యొక్క పర్పస్ తెలిసి ఉండాలి. అండ్ మనం ఆ పేరు గుర్తుంచుకోకపోయినా సరే ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే మళ్ళీ మనం ఎవరికైనా నేర్పించాలి అని అనుకున్నప్పుడు దాన్ని వాళ్ళకు అర్థమయ్యే నేమ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదా ఇంకే విధంగానే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. జస్ట్ జనరల్ ఐమ్ టెల్లింగ్ యూ. సో ఇక్కడ పేర్లు ముఖ్యం కాదు, దానికి ఉన్న బిహేవియర్ ఏ విధంగా ఉంది, దాని యొక్క షేప్కి ఆధారం ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం దాన్ని ఈజీగా గుర్తుంచుకోగలం. ఇప్పుడు ఈ కలర్ని చూడు. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని గ్రీన్ కలర్ క్యాండిల్గా మార్చేసాను అనుకో. ఫర్ సపోజ్ గ్రీన్ కలర్ క్యాండిల్గా మార్చేసాను. ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తాం? బుల్లిష్ క్యాండిల్ అని పిలుస్తాం. సరే, బుల్లిష్ ఏదో ఒక క్యాండిల్, గ్రీన్ కలర్ క్యాండిల్. మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి? దాని యొక్క డైరెక్షన్, షేప్ యొక్క డైరెక్షన్ని బట్టి కదా మనం గుర్తుంచుకోవాలి, అవునా? ఈ ప్రైస్ ఈ డైరెక్షన్లో ఉంది, కరెక్ట్? ఈ ప్రైస్ ఈ డైరెక్షన్లో ఉంది. సో రిమెంబర్ దాట్. నేను ఇక్కడ ప్రైస్ యాక్షన్ థియరీ చెప్పట్లేదు, ఎలైట్ వెబ్ థియరీ చెప్పట్లేదు, డౌ జోన్స్ థియరీ చెప్పట్లేదు. నేను క్యాండిల్ స్టిక్స్ థియరీ చెప్తున్నాను. క్యాండిల్ స్టిక్స్ యొక్క ఫార్మేషన్ గురించి చెప్తున్నాను. ఓకే, దిస్ ఈస్ అ వెరీ వెరీ బేసిక్ టాపిక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. చాలామందికి దీని గురించి తెలుసో తెలీదో నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం తెలిసి ఉంటుంది, కొంచెం అర్థమై ఉంటుంది. అర్థమైన వాళ్ళు దీన్ని ఇంకా సులువుగా అర్థం చేసుకుంటారు, అర్థం కాని వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ఇమాజిన్ చేసుకుంటారు. దట్స్ అప్ టు దెమ్. బట్ నా ఇప్పుడు ఈ షేప్ యొక్క డైరెక్షన్ మనం ఈ విధంగా ఉంది. ఒకవేళ ఈ షేప్ కనుక వేరే కలర్లో ఉంది అని అనుకుందాం. వేరే కలర్ అంటే రెడ్ కలర్లో ఉంది అనుకుందాం. దాని యొక్క అర్థం ఏంటి? దాని యొక్క షేప్ ఏంటి? ప్రైస్ యొక్క షేప్ ఏంటి? సో అది ఎటువైపు డైరెక్షన్ చూపిస్తుంది మనకి? డౌన్ సైడ్ డైరెక్షన్ చూపిస్తుంది, కరెక్ట్? సో దిస్ ఈస్ వాట్ ద మెయిన్ పాయింట్ ఇస్. క్యాండిల్ స్టిక్స్ అనేవి ఈ విధంగా డైరెక్షన్ని చూపిస్తున్నప్పుడు మనకు బాగానే ఉంటుంది, కానీ మనం క్లబ్ ఆఫ్ క్యాండిల్స్ని చూస్తున్నప్పుడు, మల్టిపుల్ క్యాండిల్స్ని మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో చూస్తున్నప్పుడు ప్రైస్ యొక్క బిహేవియర్ని రీడ్ చేయడం కాంప్లెక్స్ అయిపోతుంది. రీజన్ ఏంటి అని అంటే ఒక ఆర్డర్ అనేది మనం డిజైన్ చేయకపోవటం, దాన్ని రీడ్ చేయడానికి ఒక నేమింగ్ అనేది ఇవ్వకపోవటం, అండ్ అలాగే ప్రైస్ యొక్క బేసిక్ థియరీస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వీడియోలో ఇంట్రొడక్షన్లో. ప్రైస్ అనేది రావడానికి మనము ఈ ఇన్పుట్ని మనం అర్థం చేసుకుంటే అవుట్పుట్ రిఫ్లెక్షన్ అనేది మనం చూస్తున్నాం. ఇన్పుట్కి కారణాలు చాలా ఉన్నాయి, కరెక్ట్? ఇప్పుడు ఈ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అవ్వడానికి కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ అవ్వడానికి కారణాలను ఒకసారి అర్థం చేసుకో. మార్కెట్లో ఒకవేళ సప్లై తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. మార్కెట్లో సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రైస్ ఇంకొంచెం కింద ఓపెన్ అవుతుంది. లేదా మార్కెట్లో సప్లై చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా తక్కువ ఓపెన్ అవుతుంది. మార్కెట్లో సప్లై లేదు అని అనుకున్నప్పుడు ప్రైస్ పైన ఓపెన్ అవుతుంది. ఎందుకు? ఎలా డిసైడ్ అవుతుంది? మీరే ఊహించుకోండి ఒకసారి. మనకి ప్రైస్ పైన అంటే ఎక్కువ ధరకు అమ్మేటప్పుడు ఏం జరుగుతుంది? క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు, అంటే సెల్లర్స్ దగ్గర క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు దాన్ని హయ్యర్ ప్రైస్కి కోట్ చేసి ఉంచుతారు. ఎప్పుడైతే బయ్యర్స్ ఎక్కువ ఉంటారో అప్పుడు సెల్లర్స్ అనేవాళ్ళు ఇంకా డామినేట్ చేస్తారు, నువ్వు వాళ్ళు అమ్ముతున్న ప్రైస్కి కొనమని. సో మనం దాని గురించి మాట్లాడుకుందాం. సపోర్ట్, ఈక్వల్ రెసిస్టెన్స్ అండ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ అర్థం చేసుకో, ఇన్పుట్ అనేది బేస్డ్ ఆన్ ద రియల్ టైం మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ అనేది, స్టాక్ మార్కెట్ అనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఈ ప్రైస్ యొక్క రిఫ్లెక్షన్ని చూడడానికి మనం ఇన్పుట్గా ఏదైనా టెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనం రియల్ టైం స్టాక్ మార్కెట్ని రీడ్ చేసేటప్పుడు ఇన్పుట్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి గ్లోబల్ మార్కెట్స్ క్లోజ్ అయిన పొజిషన్ చూసి మనం మార్కెట్ ప్రీ ఓపెన్ మార్కెట్ని చెక్ చేసి మార్కెటింగ్ ఓపెనింగ్ సిచ్యువేషన్ని చెక్ చేయొచ్చు, కరెక్ట్? అండ్ అలాగే మార్కెట్లో ప్రీవియస్ క్లోజింగ్ని బట్టి మార్కెట్ని రేపు ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఈ విధంగా ఉండొచ్చు అని. అండ్ అలాగే ఓవరాల్ ప్రైస్ యొక్క రియాక్షన్ ఇంతకుముందు జరిగిందని చూసి ఈరోజు అక్కడ ఆ నిమిషం జరగడానికి ఈ పాసిబిలిటీస్ ఉన్నాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఒకవేళ నీ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే మనం దాని ప్రకారంగా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి మనం ఇన్పుట్గా మార్చుకోవడానికి. అయితే ఈ బేసిక్ ఇన్పుట్స్ని మీరు అర్థం చేసుకోండి, మీకు నచ్చిన ఇన్పుట్ని దీంట్లో ఇవ్వండి, అప్పుడు అవుట్పుట్ ఏ విధంగా రావచ్చు అనేది అర్థం చేసుకోండి. అండ్ అలాగే ఆ రిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి ఇక్కడ ఏ విధంగా అయితే రిఫరెన్సెస్ ఉంటాయో, ఒక ఈవెంట్ ఉన్నప్పుడు, ఒక ఫెస్టివల్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఫ్రూట్స్ యొక్క ప్రైస్ మారుతుందో, అండ్ అలాగే సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రూట్ ప్రైస్ ఎందుకు మారుతుందో మీరు అర్థం చేసుకోండి. ఇన్పుట్స్ ఇవ్వండి, షేప్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీరు ఈజీగా ప్రైస్ని అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ ఇది గుర్తుంచుకోండి చాలు. నేను మీకు కొన్ని షేప్స్ చూపిస్తాను, ఆ షేప్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ ఇన్పుట్ ఇచ్చి ఆ షేప్ రావడానికి కారణాలను అర్థం చేసుకోండి, సో దట్ మీరు కూడా కొంచెం ప్రాక్టీస్ చేసినంతగా గుర్తుంటుంది అండ్ మీకు కూడా తొందరగా ప్రైస్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఐ విల్ షో యూ దెమ్. నా సీ దీస్ ప్యాటర్న్స్ హియర్. ఇక్కడ మీకు ఏ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి? సింపుల్ ప్యాటర్న్స్, కరెక్ట్? సింపుల్ ప్యాటర్న్స్. ఈ సింపుల్ ప్యాటర్న్స్ని గుర్తుంచుకో. సింపుల్ ప్యాటర్న్స్ అంటే సింగిల్ క్యాండిల్ షేప్స్. ఇవన్నీ ఏంటి? సింగిల్ క్యాండిల్ షేప్స్. ఇక్కడ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా, ఈ డిఫరెంట్ షేప్స్కి ఇన్పుట్ వాల్యూస్ని మీరు చెక్ చేసి చూడండి. ఏ బేసిస్ మీద ఇన్పుట్ మారితే అవుట్పుట్ ఈ విధంగా రావచ్చు. ఇన్పుట్ని మార్చటం, ఏ ఇన్పుట్కి మీరు రెస్పాండ్ అవుతున్నారో ఆ ఇన్పుట్ వాల్యూస్ని ఇంతకుముందు మనం ఇచ్చినట్టుగా ఇచ్చి మీరు ఆ షేప్ని అవుట్పుట్గా తీసుకురండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ బేసిస్ మీద ఇన్పుట్ వాల్యూస్ మారచ్చు, అలాగే అవుట్పుట్ రిఫ్లెక్షన్ అనేది మనకి ఇలా చూపిస్తుంది అనేది మీరు చూడడానికి అవకాశం ఉంటుంది, కరెక్ట్? సో ఇవన్నీ కూడా సింపుల్ ప్యాటర్న్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఈ సింపుల్ ప్యాటర్న్స్ తర్వాత మీరు కాంప్లెక్స్ ప్యాటర్న్స్ని రీడ్ చేయాల్సి వస్తుంది. అంటే డబుల్ క్యాండిల్స్, ట్రిపుల్ క్యాండిల్స్ని యూస్ చేస్తూ ఆ షేప్ని అర్థం చేసుకొని ఆ షేప్ రావడానికి కారణాలు, దాని యొక్క సైకాలజీ ఏంటి, దాని ఇన్పుట్ వాల్యూ ఏం మారటం కారణంగా, ఏ కారణంగా అవుట్పుట్ రిఫ్లెక్షన్ ఈ విధంగా ఉంది, ఇలా అవుట్పుట్ రిఫ్లెక్షన్ వస్తే మనం దాన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో నేను ప్రతి ఒక్క క్యాండిల్ గురించి ఇండివిజువల్గా దాని యొక్క షేప్ యొక్క ఇన్పుట్ ఏ విధంగా ఉంటుంది, ఇన్పుట్ ఏ విధంగా ఉంటే దాని షేప్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుందో వీడియో తీయడానికి ట్రై చేస్తాను. మీరు కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ట్రై చేస్తాను. సో మీరందరూ కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్, ఎందుకంటే ఫర్దర్గా రాబోతున్న ప్రతి వీడియోని కూడా మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి టాపిక్ని మీరు గుర్తుంచుకోవాలి అండ్ ప్రతి టాపిక్ని ప్రాక్టీస్ చేయాలి. చాలా పని ఉంది కాబట్టి నువ్వు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి. అందుకోసం చెప్తున్నాను, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీ డౌట్ లేకపోతే మీరు ఏం అడగాలనుకుంటున్నారో దానికి సంబంధించింది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, సో దట్ నేను కూడా మీరు అడుగుతున్న క్వశ్చన్స్ని బట్టి ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ మార్చాలో నేను అర్థం చేసుకొని చేస్తాను. ఆల్ రైట్, ఓకే దెన్, బాయ్ బాయ్, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.